సార్ మీ పేరు చెప్పండి. బొజ్జన్న. మీరు కర్తన్పర్తి గ్రామం నుండి వచ్చి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 24 ఏళ్ళు అవుతుంది. గ్రామం వదిలి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? గ్రామం వ్యవసాయం చేస్తా ఉంటుంది. వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీలు పోస్తా ఉంటుంది. ఇటుక బట్టీలు మా పార్ట్నర్ మోసం చేయడం వల్ల యాపకుంటకి చేరినాం. యాపకుంట నుండి మళ్ళీ ఆడ బతకలేక వేరే పెద్ద ఆయన సాయంతో చంద్రబాబు నగర్లోకి వచ్చేసినాం. చంద్రబాబు నగర్లోకి వచ్చేసి మళ్ళీ ఆడ 2-3 రోజులు ఊరికే ఉండి బిల్డర్. వ్యవసాయంలో లాభాలు ఉన్నాయి సార్? అప్పుడు వ్యవసాయంలో మినిమం లాభాలే. ఇక్కడ వచ్చేసిన ద్వారా 4 ఏళ్ళు ఒకటే బిల్డర్ దగ్గర పనిచేసినాం. నేను ఒక సైడ్ కొనుక్కునే ప్రాసెస్లో ఆయన దగ్గర 100 మంది 200 మంది పనిచేసేవాళ్ళు. ఆ ప్రాసెస్లో నన్ను వద్దని దాని కారణం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి ఇండ్లు ఇడిచినాడు. అప్పుడు ఆయన సహకారాలతో నేను బేల్దార్ కాంట్రాక్టర్గా ఎదిగిపోయినాయి. నేను నా భార్య ఇద్దరు సొంతంగా ఒక 30 ఇండ్లు ఒకటే సంవత్సరంలోనే కట్టి. ఒకటే సంవత్సరం 30 ఇండ్లు ఒకటే సంవత్సరంలోనే కట్టి వేరే ఒక బేల్దార్ సహకారంతో కాంట్రాక్టర్గా అయిపోయినాం. మేస్త్రిగా అయిపోయినాం. ఇప్పుడు మీ పరిస్థితి ఎటువంటి? మళ్ళా మేము 30 ఇండ్లు అయిపోయే లోపలే ఒక సైడ్ కొన్నాం. ఒక సైడ్ కొనేసి సైడ్ కొన్నాక మాకు అదృష్టము అంతకింత కొంచెం ఎదుగుతా వచ్చింది. అప్పటి నుండి మా పెద్ద కొడుకుని సివిల్ చదివించినాం. ఎంతమంది కొడుకు కూతురు సార్ మీకు? ముగ్గురు. ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? రామ్మోహన్ అని ఆయన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, విలేజ్ సర్వేర్గా చేస్తున్నాడు. రెండో కొడుకు అగ్రికల్చర్ బిఎస్సి చేస్తున్నాడు, ఆయనకి పూర్తి వచ్చింది. కూతురు వచ్చి డిగ్రీ అయిపోయి ఎంఎస్సీ చేసి ఏఐ కోచింగ్ తీసుకుంటుంది. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళింది. ఓకే. ఇప్పుడు మేము అక్కడి నుండి వచ్చిన దానికి మాకేం లాస్ లేదు. వాళ్ళకి ఎంతో కొంత సంపాదించి పెట్టినాం. సో పల్లె నుండి వచ్చి ఇక్కడ బాగా సెట్ అయినారు. ఒకవేళ పల్లెలోనే ఉండింటే మీ పరిస్థితి ఎలాగ ఉండేది? మా పల్లెలో ఉంటే చేసుకున్నాం, తిన్నాము, కూలోని సరిగి బతికేది. ఇప్పుడు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. మన దగ్గర ఒక 20 మంది 10 మంది 30 మంది. మీ దగ్గర? మా దగ్గర 30 మంది దాకా పనిచేస్తున్నారు విడతలుగా. మినిమం అంతా ఒక 50 మంది దాకా పనిచేస్తున్నారు మీ దగ్గర? మా దగ్గర. అంటే మీరు ఏమేం చేస్తుంటారు సార్ పనులు? మేము మెటీరియల్గా బిల్డింగ్లో హనుకు తీసుకొని బెంచోలు ఇచ్చేదానికి అన్నీ చేస్తుంటాం. మా కస్టమర్లు కూడా ఒక 20 మంది దాకా ఉన్నారు. ఏం ప్రాబ్లంలు రాలేదు? మాకు పెద్దగా ప్రాబ్లం ఏం రాలేదు. పెట్టుబడి పెడతా ఉంటుంది, తీసుకుంటుంటిమి. మా భార్య సహకారం ఎక్కువ ఉంది. మా భార్యది 5 ఎకరాలు ఉంది, మా భార్య దాస్తుంది. అంటే అప్పుడు పంటకి ఏమేమి వాడుతుండ్రు సార్? పురుగు మందులు ఏమన్నా వాడుతుండ్రా లేదా? పురుగు మందు అంటే అప్పుడు మామూలు డిఏపి, ఇది సూపర్ పొటాష్ అని ఉండే, అది వాడుతుంటాం అంతే. ఈ 2 వాడేవాళ్ళు? 2 వాళ్ళవి ఎరువులు వాడుతూ ఉంటుంది. నీటి గురించి చెప్పగలరా సార్? అక్కడ పశువులు గాని ఉండే, పశువుల ఎరువు అవి వాడుతూ ఉంటాం అంతే. నీరు ఉంటే మేము బోర్లు వేపిలే. మా భార్యకి బయలుభూమి, మాకి బయలుభూమి. అంటే బోర్లు వేసి పుచ్చే మూమెంట్లో లేకోకుండా ఇక్కడ అనంతపురం వచ్చేసిన. రాయలసీమ అనగానే కరువు ప్రాంతం అంటారు. ఇప్పుడు నీళ్ళ సమస్య అయితే కొంచెం తక్కువ అనుకుంటున్నా. అప్పుడు నీళ్ళ సమస్య ఎలాగ ఉండేది సార్? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. పేరూరు డ్యామ్కి మొన్న నీళ్ళు ఇడిచిన దాని వరగా కొంచెం బోర్లు అట్లా మినిమం తంపులో ఉన్నాయి, నిండినాయి. నీళ్ళ సమస్య అయితే అప్పుడు నీళ్ళు దండిగా ఉండేటివి, వంకలు బారుతుండేటివి. అప్పుడు మా ఊరు ఎడం పక్కకి ఏరు బారితే కిలోమీటర్ ఎడల్పు, ఊరు తూర్పుకి చెన్నైపల్లి చెరువు అని అది నీళ్ళు పట్టేటివి బాగా పుష్కలంగా. నీళ్ళు అవన్నీ దండిగా ఉండేటివి. బాయిల్లో ఈదలాడేవాళ్ళు, పెద్ద పెద్ద రైతులు ఉండేవాళ్ళు అప్పుడైతే. అప్పుడు నీటి సమస్య అయితే లేదు. ఇప్పుడే కొంచెం ఎక్కువ. ఇప్పుడు పోల్చుకుంటే అప్పుడు కంటే ఇప్పుడే వర్షాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదండి సార్? ఇప్పుడు ఈ సంవత్సరం 2 ఏళ్ళు ఉంటే ఇప్పుడే ఉన్నాయి. అప్పుడే ఎక్కువ
మా ఊరేరు 3 నెలలు పారుతుండే, ఆ, 1 కిలోమీటర్ ఎడలు. సంవత్సరం చెప్పగలరా సార్? సంవత్సరం ఐడియా లేదు కానీ మేము చదివిన లేదు. అంటే లేదా ఎవరిదన్నా సర్కారు ఆ టైంలో ఏ సర్కారు ఉండే? సర్కార్ అంటే ఇవన్నీ నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, 40 ఏళ్ళ కిందట అంటే 40 ఏళ్ళ సర్కార్లు కూడా మాకు ఐడియా రాదు. మీ 40 ఏళ్ళ వయసులో అప్పుడు బాగుపడేటి. అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే తెలియదు కానీ మాగానే ఉండే మా ఊరికాడ ఏట్లో రింగులు కానీ దింపిండ్రి. ఒక్కొక్క బోరు 300 ఎకరాలు అట్లా అది తీస్తుండే. ఇప్పుడు అవి లేవు, ఏంటివి లేవు. ఇప్పుడు ఏమీ లేవు పూర్తిగానే. అది పెద్ద హాస్పిటల్ మోటార్లు వేసి ఏ గవర్నమెంట్ వేయించినారో కరెక్ట్ గా ఐడియా లేదు కానీ ఇప్పటికే ఉన్నాయి. అదే రింగ్ బావులు అయితే ఇప్పటికే ఉన్నాయి. పైప్ లైన్ లేదు, మోటార్లు లేవు. అప్పుడైతే చెరువులు కొంచెం నిండుగా పారేటివి. ఇప్పుడే వర్షం వస్తున్నా కూడా పారట్లేదు. మీరేమేం పంటలు వేసారు సార్ అప్పుడు? వేరుశనక్కాయ, ఇంకా కంది, ఆ రెండే అంతే. ప్రతి సంవత్సరం ఎంత దిగుబడి వచ్చేది? ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరం 20,000 పెడితే 70,000 వస్తుంది. ఫస్ట్ మాకు ఎక్కువ పంటలు పండితే 70,000 80,000 వచ్చేది. లచ్చ కూడా వచ్చింది. ఆ తర్వాత 50,000 పెట్టుబడి పెడితే 20,000 వచ్చిన సమీపాలు కూడా ఉన్నాయి. 20,000 పెట్టినప్పుడు 70,000 వచ్చింది. 50,000 పెట్టినప్పుడు 20,000 వచ్చిన సమీపాలు కానీ ఉన్నాయి. ఒక 5-6 దఫాలు ఇది గడ్డి కంట్రోల్ చేయలేక, కలుపు మొక్కల్ని ఇంకెవరు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమి ఉండరు, అవగాహన ఎవరు ఉండరు. మేము వేసేది ఏది బాగా పండుతుందంటే అది వేసేవాళ్ళం. పంట అవగాహన ఇప్పుడు ఏమైనా వ్యవసాయం చేస్తున్నారు సార్? ఇది ఈ పనితో పాటు పని ఒకటే. ఇప్పుడు వ్యవసాయం చేస్తాం కానీ అంత వ్యవసాయం మీద ఇప్పటికి కూడా కంది వేసినాం. అది ఎట్లుంది సార్? ఇప్పుడు 25,000 పెట్టుబడి అయింది. అది పాపం జింకలకి అక్కడ ఎవరు వేయక జింకలకి మేత అయింది. అర్ధం చేను ఉంది, అర్ధం చేను పోయింది. ఇప్పుడు అంటే ఇంతకు ముందు బీడు ఉన్నా సార్ భూమి అంతా? ప్రతి ఒక్కరు నాతో పాటే అది చుట్టూ బీడే. ఈసారి ఏదైతే అది కానీ మేము వేసుకున్నాము 25లో. అంటే వ్యవసాయ అధికారులను ఎవరిని సంప్రదించలేదా సార్? ఎవరు సంప్రదించారు కూడా మాకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా దొరకరు. అంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉంటారు. వాళ్ళేమి వాళ్ళంతా శాస్త్రపూర్వకంగా పెద్ద అనుభవజ్ఞులు కాదు. వాళ్ళ కింద మా రైతుల ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని సంప్రదిస్తే కరెక్ట్ ఉంటాయి. వాళ్ళు సరిగ్గా చెప్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే పంట మీద అవగాహన కల్పించడానికి అధికారులు అయితే ఎవరు లేరు. అప్పటికి లేరు, ఇప్పటికీ లేరు.